తెలంగాణ రాజకీయాల్లో ఆయన విలక్షణ నేత. స్వపక్షంలోనే విపక్షంగా ఉంటూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అయితే ఆయన సంగారెడ్డిలో ఓడిపోవడం, ఈ రెండింటి వల్ల గత కొద్ది కాలంగా లో ప్రొఫైల్లో ఉంటున్నారు ఆయనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు. మనతో వీకెండ్ విత్ జగ్గారెడ్డిలో జాయిన్ అవుతున్నారు. జగ్గారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. జగ్గారెడ్డి గారు, ఏంటి అంటే ఇలా చూసే ఉంటారు, మేము పెట్టింది కొత్తగా నిన్న నేనే సీఎం అంటూ ఒక ప్రకటన చేశారు. ఎప్పుడవుతారు సీఎం కావాలని ఇది మీ టార్గెట్ ఎందుకైంది అసలు? కళ్యాణ్, యాక్చువల్ నేను ఈ మధ్యలో ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇస్తలేదు, నేను ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఇస్తలేదు, చాలా కాలం నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తలేదు. సరే, కొంత మీరు సడన్గా అనగా నేను కూడా మరి ఒప్పేసుకున్నా. వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత ఇక్కడ వచ్చిందాక ఈ సబ్జెక్ట్ అనేది మీకు తెలియదు. అయితే మాకు కూడా మీరు నిన్న ఈ మాట అన్నాకే ఇంటర్వ్యూ పెట్టాలనిపించింది. నెగిటివ్గా మిమ్మల్ని పోర్ట్రేట్ చేయడం ఆ ఉద్దేశం కూడా మాది కాదు. అంటే 10 ఏళ్లలో మీరు అన్నది కూడా ఈ రోజు రేపు అవుతా అనలేదు. 10 ఏళ్లలో నేను సీఎం అవుతా అన్నారు. అసలు సీఎం కావాలనే టార్గెట్ జగ్గారెడ్డికి ఎందుకు వచ్చింది అనేది జనానికి మాకు కూడా ఒక ఆసక్తి. అంతే. అంటే ఎప్పుడైనా నేను 16 సంవత్సరాలకే నేను స్టూడెంట్ లీడర్గా బయటకు వచ్చినాం. ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఓవరాల్ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడుండే ఆ టైంలో నేను ఆ స్టూడెంట్స్ లీడర్గా చేయడము, ఇంటర్మీడియట్కి ఆపేసిన. అప్పటికి నేను ఆపేసిన ఒక 2 ఇయర్స్ 2 ఇయర్స్కి నేను బయటుండి విద్యార్థి నాయకుడిగా నేను కార్యక్రమాలు చేస్తున్నా. అదే టైంలో ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ రావడము, కౌన్సిలర్గా ఎప్పుడైతే నేను అనుకోకుండా నేను కౌన్సిలర్గా పోటీ చేయడం, గెలవడం జరిగిందో అక్కడి నుంచి ప్లానింగ్ అంటే కౌన్సిలర్ అయినా అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో డబ్బు ఉండాలి, డబ్బు ఉంటే రాజకీయాలు లేవు. ప్రజా సమస్యల మీద ఎవరు పోరాడినా వాళ్ళు ఎవరు బాగా గుర్తింపు పొందరో వాళ్ళకు జనాలు ఓట్లేసి గెలిపించే ఒక సిస్టము. నేను అక్కడ నేను కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన ముందంతా అదే, నేను ఉన్న టైం కూడా అదే ఉన్నది, కంటిన్యూ అనుకోండి. ఆ టైంలో నేను మున్సిపల్ చైర్మన్ కావాలని ఒక టార్గెట్, అట్లా సక్సెస్ అయినా. దాని తర్వాత బీజేపీ పార్టీలోనే రాజకీయంగా అక్కడ బాగా ఇబ్బందులు, అక్కడ పక్కకు పెట్టేసిన. ఇక అక్కడి నుంచి నేను ఇక 2004 ఎమ్మెల్యే, అంటే 2004 ఎమ్మెల్యే కావాలనే ప్లాన్. మున్సిపల్ చైర్మన్ పీరియడ్ కాగానే మళ్ళీ ఎమ్మెల్యే, మళ్ళీ 3-4 ఏళ్ళు ప్రజా ఉద్యమాలు, ప్రజా కార్యక్రమాలు, అది అట్లా. అదే టైంలో మళ్ళీ కాంగ్రెస్లోకి రావడము, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అది మంచి టైం అది. అక్కడి నుంచి కంటిన్యూ అదిగా, అంటే 9లో కూడా ఎమ్మెల్యే ఒకసారి అయినా కాబట్టి కంటిన్యూ అదిగా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారిది. ఆ టైంలో ఈ డెవలప్మెంటు ఇదంతా సక్సెస్ఫుల్ పీరియడ్. అది 10 ఇయర్స్ నాకైతే చాలా సక్సెస్ పీరియడ్. ఒక సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అడిగారు, క్యాబినెట్ మినిస్టర్కి సంబంధించి నాకు అడిగాడు, జగన్ ఇట్లా అహ్మద్ పటేల్ గారు నీ విషయంలో కొంత ఇంట్రెస్ట్ ఉన్నాడు, కానీ మీ జిల్లాలో 3 ఉన్నారు కదా, దామోదర్ గారు, గీతారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు కదా, మరి వాళ్ళేమో అక్కడి నుంచి అహ్మద్ పటేల్ గారు నీకు క్యాబినెట్లో తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నారు మరి అని అంటే, నేను అన్న మా జిల్లాలో కాంట్రవర్సీ లేదు, ఎందుకు నేను వద్దులే అన్నా, ఎందుకు ఎవరు ముట్టుకోవాలంటే ఎవరు ముట్టాలి, సునీతా లక్ష్మారెడ్డి ముట్టాలి, ఇవన్నీ ఎందుకు, మా దగ్గర గొడవలు లేవు, పంచాయతీలు లేవు, కలిసే ఉన్నాము, ఇదంతా అవసరం కూడా లేదు, నాకు కూడా పెద్ద ఇప్పుడు కావాలని కూడా ఇంట్రెస్ట్ కూడా లేదన్న, అది ఎందుకు లేదు అప్పుడు లేదన్న, నాకు కూడా లేదు అని అట్లా అంటే చెప్తున్నా. అట్లా స్టెప్ బై స్టెప్లో నాకు ఒక విజన్ ఉంది, ఒక ఆలోచన ఉంది, అట్లా చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం కాదు, కానీ మొత్తం మీద అయితే ప్లాన్ తోటే ఉన్నా, ప్లాన్ తోటే ఏం లేనని కాదు, ప్లాన్ తోటే ఉన్నా. మీరు తర్వాత కూడా చూసారు కదా, పిసిసి సంబంధించిన టైంలో కూడా నేను చాలా సీరియస్గానే ఇక్కడ ఉండి అడిగినా. కానీ నా ప్రాబ్లం ఏంటంటే నేను ఢిల్లీకి ఎక్కువ పోను,
ఢిల్లీకి పోయి కనబడము చేయడము ఇది నాకు మొదటి నుంచి కొంత ఇబ్బందిగా ఉంటుంది, పోను అనమాట. సరే ఏదైనా ఉంటే ఓపెన్గా ఉంటా, అంతే. ఏదైనా ఉంటే ఇద్దరికో ముగ్గురు రాహుల్ గాంధీ గారికో లేకపోతే కేసీ వేణుగోపాల్కో కొంత మెసేజ్లు పెడతాం, అది రెగ్యులర్గా పెట్టా, ఎప్పుడో ఒకసారి జస్ట్ అట్లా నా ఒపీనియన్కి ఇది అనేది షేర్ చేస్తే కానీ ఇట్లా ఎంబడవాడి నేనున్నాని పోనట్ల. అంటే మీరు రాహుల్ గాంధీకి కొంత సన్నిహితంగా ఉంటారని అంటారు కదా, అట్లా ఏమన్నా మీకు అష్యూరెన్స్ ఉందా? నెక్స్ట్ ఏమన్నా సీఎం చేస్తాను అదో ఇదో? అనేక మంది కాంగ్రెస్ పార్టీలో సన్నిహితులు ఉంటారు, అలా నేను ఒక్కని కాదు, అందులో నేను ఒక్కని. జనరల్గా నేను మాట్లాడింది ఏంటంటే ప్రెస్ మీటు ఈ ఎమర్జెన్సీ మీద దాని మీద మాట్లాడుతూ మన వాళ్ళు మీడియా అడిగితే వాళ్ళు ప్రశ్న అడిగారు. నేనేమన్నా అంటే పిసిసి కావాలి, సీఎం కావాలని నాకు ఒక ఆలోచన ఉంది, కానీ 10 ఏళ్ళు అంటే 10 years లోపు అన్న. అంటే ఇప్పుడు నా వయసు 58, రేపు జూలై 7 వస్తే 59, అది 60 సంవత్సరం, ఇంకా 10 ఏళ్ళు. అది అసలుకి అది ఎంత, అదొక అనుకుంటే 68, 69 వస్తుంది, 10 ఏళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ 5 ఏళ్ళు ఆయనే ఉంటాడు. దాని తర్వాత కూడా మళ్ళా రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మా అందరికి ఉంటుంది, అందులో కూడా నేను లేను అట్లా. అప్పటికి కూడా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి నేను ఇప్పుడున్నా మళ్ళీ ఇంకో టర్మ్ ఉండాలని ఆయన చేశాడు. మరి మీరు అన్నారు కదా ఆయన కాంపిటీషన్ కాదు, ఆయన 15 ఏళ్ళు అనలే, ఇక్కడ 50 years అని ఇక్కడ అన్నాడా? అనలేడు కదా. నేను 10 ఏళ్ళు ఉండాలని, 10 ఏళ్ళు ఆయనే, ఆ తర్వాత మీరు 10 ఏళ్ళు నేను ఉండాలని అనుకున్నాడు. ఆయన రాజకీయం ఆయన లైన్ ఆయన కరెక్ట్ ఒకటి. ఇక కాబట్టి ఇక ఇంకా కాంగ్రెస్ లో చాలా మంది ఉంటారు, అదే మరి నేను దానికి ఎవరు అదే కాంగ్రెస్ లో అదే కదా గొప్పతనము, కాంగ్రెస్ పార్టీలో గొప్పతనము అవకాశం అదే. ఎవరైనా సరే పిసిసి ప్రెసిడెంట్ అని కోరుకుంటారు, ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రిగా కోరుకుంటారు కావచ్చు. ఆ టైంకి వాళ్ళకు వంతుల రాసి ఉండాలి. అంటే జగ్గారెడ్డి గారు మీరు పిసిసి అధ్యక్షుడి కోసం రేవంత్ రెడ్డితో పోటీ పడ్డారు. అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అడిగారు, మీరు అడిగారు, అప్పుడు పోటీ పడ్డారు. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డితో పోటీ పడడానికి కొంచెం వెనుక ముందు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ పోటీ నేను రేవంత్ రెడ్డి తర్వాత అంటున్నారు, మీరు పోటీ పడట్లేదు. పోటీ ఎక్కడ ఉంది? పడట్లేదు, పోటీ లేదు. నెక్స్ట్ 5 ఏళ్ళకి కూడా లేదా? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఆయన్నే, మళ్ళీ 5 ఏళ్ళు కూడా, ఒక 5 ఏళ్ళు ఆయన ఉండాలని చెప్పిండు. మీరు కూడా కోరుకుంటున్నారండి? నేను చెప్పేది కాదు, అది ఆయన కోరుకుంటుండు. వారు రాహుల్ గాంధీ గారు వాళ్ళిద్దరు అక్కడ డిసిషన్ ఇదంతా. నాకు రైట్స్ లేవు, నాకు ఆ రైట్స్ లేవు. కానీ నేను అందుకే 10 years అని జనరల్గా నాకు మైండ్లో అది ఉంది కాబట్టి చెప్పిన. మీరు సడన్గా ఏం చేసి ఈరోజు తీసేసుకున్నారు. రైట్. జగ్గారెడ్డి గారు, అంటే మొన్నటి వరకు అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు పులిలా ఉన్న జగ్గారెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. లేకుంటే రేవంత్ రెడ్డితో అండర్స్టాండింగ్కి వచ్చారనుకోవాలా, లేకుంటే ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి ఇలా అయ్యారనుకోవాలా? జనం అనుకునే దానికి ఏం చెప్తారు? నా మనస్తత్వము అండర్స్టాండింగ్ ఉండదు, అది నేను అగ్రెసివ్గా ఉంటారు మీరు. అవును, నేను ఎప్పుడు కూడా చాలా ఓపెన్గా ఉంటా. శత్రుత్వం నాకు అంటే ఫ్రెండ్షిప్ అయినా ఓపెన్గానే ఉంటా, శత్రుత్వం కూడా ఓపెన్గానే ఉంటా. వాళ్ళు ఏదో మీరు మనం ఇంతమంది మాట్లాడి ఒక మాట చెప్పినా మీకు నేను ఏమని, కేసీఆర్ గారిని ఏళ్ళు పెట్టి సూట్ పెడితే ఏళ్ళు కోసేసే పరిస్థితులు ఆ రోజుల్లో. ఎవడు చేయి పెడితే చేయి నరికేసేవాళ్ళు తెలంగాణ ఉద్యమం అప్పుడు అడ్డుకుంటా అని పిలిపించారు. ఒక రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేసీఆర్ గారు సంగారెడ్డి రాకుండా ఆపేసిన. అవును, అంటే ఆ రోజులలో ఎవడైనా పెట్రోల్ పోస్తాలుగా పెట్టేస్తాడు. అదే అలాంటి జగ్గారెడ్డి ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యారు? అందుకే నా దగ్గర ఎప్పుడు కూడా ఇట్లుండా, శత్రువు వచ్చినా నా దగ్గరికి నేను క్షమించే గుణం నాది. కానీ నేను ఇట్లా అండర్స్టాండింగ్లు నాకు అంటే రేవంత్ రెడ్డిని క్షమించేసారా? అది కాదు, జనరల్గా నా తత్వం చెప్తున్నా. నేను ఎప్పుడు కూడా ఈ అండర్స్టాండింగ్లు ఇవన్నీ ఉండయి, అట్లా ఉండయి. అంటే మరీ డీప్లో పోలేను, కానీ నేను చెప్పలేను. ఇట్లా ఉండదు. సిస్టమ్ అనుకుంటా, సిస్టమ్కే ఉంటా, నేను సిస్టమ్కి పనిచేస్తాను. పిసిసి ప్రెసిడెంట్ పలానా వ్యక్తి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ డిక్లేర్ చేశారు, ఆ సిస్టానికి పనిచేస్తాను. ఈ వ్యక్తి ముఖ్యమంత్రి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఆ సిస్టానికి పనిచేస్తాను, సిస్టమ్కి పనిచేస్తాను నేను. ఇప్పుడు మీరే 2 రకాలుగా అడుగుతారు మీరు.
మాట్లాడితేనేమో మీరు మాట్లాడడం వల్ల డ్యామేజ్ అని మీరే అంటారు, మాట్లాడకపోతేనేమో మాట్లాడకుండా అండర్స్టాండింగ్ అయినా మీరే అడుగుతారు. మేమనేది కాదు, జనం అనుకునేది జనమే మీరు అడుగుతారు. మీన్స్ మీడియా అంటే అంతే అంతే జనమే కదా, అవునవును అడుగుతారు. రకరకాల ఆలోచనలు మనుషులకు రావద్దని మనం ఎక్కడ అనం. అది వాళ్ళ అభిప్రాయాలు మా చర్చ నడుస్తుంటుంది అదంతా. కానీ మౌనంగానే ఉండాలనుకుంటున్నా. అట్లా మీరు మొన్నటి ఎన్నికల ముందు కూడా జగ్గారెడ్డి గారు నాకు బాగా గుర్తు, అసలు కాంగ్రెస్లో ఉండాలా, ఇండిపెండెంట్గా ఉండాలా, లేదంటే అసలు పోటీ చేయాలా వద్దా, ఇంత ఆలోచించారు. పిసిసి అధ్యక్షుని ఆ G9 వివాదం తర్వాత. నిజమేనా అది? అంటే ఒకటి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ వాస్తవంగా లేకుండా, అదే మీరు అన్నారు కూడా అప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా 2000 మొన్న ఎలక్షన్కి నాకు పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. దానికి కారణము రాజకీయాలు కాదు. సరే ఎందుకో అది పార్టీలో ఉన్న గందరగోళం వల్ల అట్లా ఏమన్నా అనిపించింది? అది కూడా కాదు, పాలిటిక్స్ లో మామూలే అవన్నీ. రాజకీయాలలో ఇది ఎందుకు పోటీ, పోటీలు, ఒకరిపై ఒకరు వ్యూహాలు, ఒకరిపైన ఒకరు విమర్శలు, అవి కామన్. ఇవన్నీ అది రాజకీయ అది 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 దాన్ని అది ఉంటుంది సిస్టమ్. అది అదొక పార్ట్. అది కారణాలు నేను చెప్పలేకపోతున్నా కానీ ఎందుకు ఒక 6 నెలల ముందు నాకు ఈసారి పోటీ చెయ్యొద్దు, సైలెంట్గా ఉందాము అని నేను మా మిస్సెస్ని అడిగిన. గాంధీ భవన్ కూడా రాను అన్నారు కొద్ది రోజులు. మా మిస్సెస్ని అడిగిన, ఆమె పోటీ చేయను అన్నది. మా కూతుర్ని అడిగిన జయరెడ్డిని, ఆమెను నేను పోటీ చేయను అన్నది. మా దగ్గర అంజనేయులు అని ఉంటాడు XMPP, ఆయనను అడిగిన నువ్వేమైనా పోటీ చేస్తావని అడిగిన, నేను చేయను అన్నది. తర్వాత మా తోపాజీ అనంత్ కిషన్ సేటు ఉంటాడు, ఆయనని అడిగిన ఏం సేటు నువ్వేమన్నా నిలబడతావా, ఇది ఒక్కసారి చూద్దాం, తర్వాత మళ్ళీ ఎలక్షన్ అని ఆలోచన చేస్తాను చెప్పిన. ఆయన నేను కూడా పోటీ చేయను. ఎందుకు మీకు అంత విరక్తి ఎందుకు వచ్చింది పోటీ చేయడానికి? అది కొంత ఆ టైంలో కొంత విరక్తిగానే ఉంటే నేను, అంటే ఓడిపోతా అని ఏమన్నా ముందే అనుకున్నారా? ఇప్పుడు గెలుపు నేను అంటే 2 రకాలుగా ఉంటుంది కదా. అంటే నేను అందరూ ఆలోచన ఒక తీరు ఉంటుంది, నేను భిన్నంగా ఆలోచన చేస్తాను, డిఫరెంట్గానే ఉంటా. ఒకసారి నాకే అనిపిస్తుంది అనమాట, గెలిచి ఒక టైప్ పాలిటిక్స్ చేస్తే కదా, ఓడిపోయి ఒకసారి దూరంగా ఉండాలి అనేది కూడా నాకు ఉంటుంది. అట్లా ఉంటుంది. అయితే ఎందుకు జగ్గారెడ్డి గారు అంటే ఓడిపోగానే అసలు సంగారెడ్డికి రాను, సంగారెడ్డిలో రాజకీయాలే చేయను, నేను ఏదన్నా ఉంటే మా భార్య మా బిడ్డ చూసుకుంటారు, నేను ఇటువైపే రానన్నారు. ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చింది మీ ప్రజలపై మీకే? నేను ప్రాక్టికల్ మనిషి. నేను అంటే నా పని ఎట్లుంటుందంటే, సంగారెడ్డిలో ఆఫీస్ 20 ఏళ్ళ నుంచి ఆఫీస్ పెట్టినాను. ఆఫీసులో ఒక 5-6 మంది స్టాఫ్ ఉంటారు. నేను నెలకు దాదాపు 5-6 లక్షల నాకు ఆ స్టాఫ్ ఖర్చు. సిస్టమ్ ఏంటంటే ఆఫీస్కి ఎవరు పోయినా లెటర్స్ కానీ, ఫోన్లు చేయించుకోవడం కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే లేకపోయినా సరే మేము ఆ సిస్టాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాం. అందుబాటులో సంగారెడ్డి రామ్నగర్ రామ్ మందిర్లో నా ఆఫీస్ ఉంటుంది, నా ఇల్లు అక్కడనే, ఆఫీస్ అక్కడనే. కానీ జగ్గారెడ్డి అసలు దొరకరు, ఆఫీస్లో పనులన్నీ అవుతాయి కానీ జగ్గారెడ్డి దొరకడు. పని కావాలి కదా, నేను అక్కడనే నేను దూరం అవుతా. ఒకసారి ఓడిపోయినా పర్లేదని నా జిద్దికే పోతిగా, అదే కదా. అదే జరిగింది మొన్న అదే జరిగింది. నువ్వు ఓడిపోయినా పర్లేదు అని డిసైడ్ అయిపోతాను నేనే. పర్లేదు ఏముంది, ఒకసారి ఓడిపోతాము అంతే. కానీ ఏముంది, ఒక 5 ఏళ్ళు గమనం కూర్చుంటా. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఎంటైర్ కాన్స్టిట్యూన్సీలో అంటే నేను ఫోన్ చేసి పలానా నాయకుడు వస్తున్నాడు మీరు పని చేయండి, ఆ సిస్టమ్ నాతో పెట్టుకోలేదు నేను. బ్లాక్ ప్రెసిడెంట్ ఎవరైనా లీడర్షిప్ ఒక 50 మంది 100 మంది ఉంటారు, వాళ్ళు డైరెక్ట్ ఎస్ఐలు కానీ, సిఐ లెవెల్లో కానీ, డిఎస్పీస్ ఎవరైనా కానీ, ఎంఆర్ఓ ఆర్డీఓ లెవెల్ జేసీలు కూడా ఎవరైనా డైరెక్ట్గా ఎంతమంది అయితే మా లీడర్షిప్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా పోతే పని అయిపోవాలి. ఇది నా యొక్క నా లైన్ అనమాట. నేను ఆ 10 ఏళ్ళు కూడా గవర్నమెంట్లో ఉన్న 10 ఏళ్ళు కూడా ఎవరు డైరెక్ట్ జగ్గారెడ్డి ఫోన్ వస్తేనే పని చేయాలనే సిస్టమ్ నా దగ్గర ఉండదు. ఒక సిఐ కానీ, డిఎస్పీ కానీ, ఇంక్లూడింగ్ ఎస్పీ ఎవరైనా సరే నా సార్ ఫోన్ చేస్తే చేస్తాము అనే సిస్టమ్ నాతో లేదు. ఎవరు పోయినా డైరెక్ట్గా పనులు అయిపోవాలి అంతే. అలా నా పవర్ని షేర్ చేసిన అందరికీ. జగ్గారెడ్డి ఫోన్కి సంబంధం లేకుండా పనులు జరిగిపోవాలి,
సంగారెడ్డి నియోజకవర్గంలో అది జగ్గారెడ్డి లైన్. కానీ కరెక్టే, కానీ మా నాయకుడు మేము ఓటేసిన ఎమ్మెల్యే మాకు కనిపించట్లేదు, మాకు కలవట్లేదు అని వాళ్ళకు ఉంటుంది కదా, మీ అభిమానులకు కూడా. అంటే ఇప్పుడు కళ్యాణ్ ఎట్లుంటుందంటే, మీరు చెప్పిందే కేసీఆర్ పై కూడా ఉంది. కేసీఆర్ ఎవరిని కలవాడు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, మీరు కూడా అన్నారు కదా చాలాసార్లు, అది మీకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు. అంటే కేసీఆర్ గారి మీద ఉన్నది ఏంటంటే ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే అందుబాటులో ఉండడానికి ఒకటి. నా దగ్గర ఏంటంటే ఇప్పుడు అందరిని తృప్తిపరచలేం కళ్యాణ్, ఇంపాసిబుల్, అది దేవుడు కూడా చేయలేడు. మీకు జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుడు కూడా స్వయాన వెంకటేశ్వర స్వామి ఆడ శిలై అంటే రాయి ఉన్నాడు కాబట్టి నడుస్తుంది అంతే. ఆయన డైరెక్ట్గా ఉంటే అవుతుందా, కలవడం సాధ్యమే పాసిబుల్ అది కాదు. కరెక్ట్. అంటే నేను ఎందుకు అడుగుతాను ఏమంటున్నా అంటే, మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నువ్వు ఎన్ని చేయి, వాడు నెగిటివ్ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అని అని అంటాడు, దొరకడు అంటాడు. సరే వాడు కూడా దొరకడు అని చెప్పి నా బుర్ర ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? నా మైండ్ ఏం చెప్తుంది, నేను పని చేస్తున్నా సాటిస్ఫాక్షన్ అంతే. సరే ఒకసారి వాళ్ళు సాటిస్ఫాక్షన్ గారు ఓడగొడతారు, ఓడగొట్టుకొని అంతే. ఒకసారి అరే తప్పు చేసినాము జగ్గారెడ్డి బెస్ట్ అని మళ్ళీ గెలిపించుకుంటారు. సరే అట్లా అంటే ఇప్పుడు మీరు అన్న స్టేట్మెంట్ ఆ ఎన్నికలకే అయిపోయిందా, మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళారా, సంగారెడ్డిలో పోటీ చేయరా? నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకేం ఆలోచన చేసుకోలేదు. పోటీ చేయాలన్నా చేయొద్దా, నేను పోటీ చేయాలన్నా లేకపోతే నా భార్యను నిలబెట్టాలన్నా లేదా మా పార్టీలో ఎవరైనా నిలబెట్టాలనే డిసిషన్ 6 నెలల ముందు తీసుకుంటా. అంటే మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటే నిలబడాలి కదా ఎలాగో. నేనేమంటున్నానంటే నేను ఒక 10 ఏళ్ళ లోపు నేనెవరికి కాంపిటీషన్ కాదు, నేనెవరికి కాంపిటీషన్ కాదు. 10 ఏళ్ళకు అవకాశం రావాలి కోరుకుంటున్నా, పిసిసి ప్రెసిడెంట్ కావాలి, దాని తర్వాత సీఎం కావాలి, అది 10 ఏళ్ళ నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు కూడా పిసిసి అధ్యక్షుడి నడుస్తుంది మీ పార్టీలో చర్చ. రేవంత్ రెడ్డి గారి పదవి కాలం అయిపోయింది, ఆయన కూడా తప్పుకుంటా అంటున్నారు. ఇప్పుడు రేస్లో జగ్గారెడ్డి రేస్ నుంచి తప్పుకున్నారా? రేసు అనేది ఇప్పుడు అప్పుడు అని ఉండదు, రేసుకు దానికి తీసేసాలి. ఇది రేసు ఎప్పుడులే ఉంటా, పిసిసి రేసులో నిరంతరము ఉంటా, దానికి సమయము దానికి లేదు. ఇప్పుడు ఇది కాదు, అది పార్టీ ఒక లైన్ తీసుకున్నది, ఆల్రెడీ పార్టీ ఒక లైన్ ఇచ్చేసింది బయటికి. అది ఫైనల్ అవుతుందా ఇంకేమవుతుందా మాకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ ఖార్గే గారు లేదా కేసీ వేణుగోపాల్ గారు, సీఎం రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క, ఇప్పుడు ఇది ఒక ప్రోటోకాల్ సిస్టమ్ కూర్చున్నారు. అక్కడ ఏమవుతుందో నేను మీడియాలో చూస్తున్నాను. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ఈక్వేషన్ చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్నప్పుడు నేను మధ్యలో కలగజేసుకొని అడిగే టైం కాదు ఇది. జగ్గారెడ్డి అవసరం ఎప్పుడు, జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు, జగ్గారెడ్డి పరిగణలో తీసుకోవాలని అనుకున్నప్పుడు అధిష్టానమే చూస్తుంది. నేను పోటీపడి చేసే సమయము సందర్భం కాదు ఇది. రైట్. జగ్గారెడ్డి గారు మొన్నటి ఎన్నికల కంటే ముందు మీరు ఎమ్మెల్యే, సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి కేసీఆర్లు మీతో చర్చలు జరిపారని ఒక పెద్ద ప్రచారం అయితే జరిగింది, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. పిసిసి అధ్యక్షుడి నియామకంలో అసంతృప్తో, పార్టీలో గందరగోళమో, G9 గోలనో ఏదో సంథింగ్, దానివల్ల వెళ్ళాలనుకున్నారు కానీ లాస్ట్లో ఆగిపోయారు అని అంటారు. ఆ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది, మీడియాలో కూడా రకరకాల పుకార్లు, రకరకాల డిబేట్లు, ఇట్లా రకరకాల ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఎక్కడ కూడా అలాంటి సందర్భాలు నిజంగా రాలేవు, అట్లా రాలే. అది నిజమెంత అబద్ధం ఎంత నువ్వు అడిగే ప్రశ్న అదే. అవును, ఇది సమయం, నేను నిజమా అబద్ధమా అని చెప్పాలన్నా ఇది సమయం కాదు. రైట్, సమయం వచ్చినప్పుడు మాట్లాడతాం. రైట్. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న బలమైన నాయకుల్లో మీరు ఒకరు. అవును. అయితే రేవంత్ రెడ్డిని పిసిసి కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన 9 మంది నాయకుల్లో మీరు ఒకరు. ఆ తర్వాత మీరు కొంత సైలెంట్ అయ్యారు, మిగిలిన వాళ్ళంతా అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏర్పడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంతా గ్రూపులు, G9 G8 ఆ గోళలు ఇవి లేకుండా అంతా ఏకతాటిపై ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు శాఖలలో వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, ఎక్కడ కూడా
కాంట్రవర్సీ లేదు, ఎక్కడ కూడా విభేదాలు కూడా ఎక్కడ కూడా లేవు. 9 ఏళ్ళ తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. దాంట్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేస్తున్నాడు. క్యాబినెట్ మినిస్టర్లు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. మిగతా పార్టీలకు కాంగ్రెస్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అనుభవజ్ఞులు, అంటే చాలాసార్లు మంత్రులు చేసిన వాళ్ళు, అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, ప్రజా పరిపాలనలో అనుభవం ఉన్న నాయకులే ఈరోజు క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కొత్త మురిపం అది, కానీ ఇక్కడ ఇది కొత్తది కాదు. ఆల్రెడీ గతంలో సమైక్య రాష్ట్రంలో చాలామంది ఇందులో మినిస్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరి శాఖలలో వాళ్ళు సక్సెస్ఫుల్గా రివ్యూస్ చేయడము, సెక్రటరియట్లో కూర్చోవడము, వాళ్ళు జిల్లాలో పర్యటించడము, లేదా కాన్స్టిట్యూన్సీ చూసుకుంటూ జిల్లాలో పర్యటించడము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా సెక్రటరియట్ పోతున్నాడు, కూర్చుంటున్నాడు. గతం మనం 9-10 ఏళ్ల కాలంలో సెక్రటరియట్లో ముఖ్యమంత్రి కూర్చునే పరిస్థితి లేదు, మంత్రులు పరిస్థితి కూడా అట్లా లేదు. అప్పుడు సెక్రటరియటే లేదు కదా, వితౌట్ సెక్రటరీలో నడిచింది కదా. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెక్రటరియట్ అనేది ఒకటి ఉన్నది అనే దానికి ఈరోజు మనకు చాలా నీట్గా కనబడుతుంది. అక్కడ అంటే ముఖ్యమంత్రి గారు ఆడొచ్చి కూర్చుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్స్ కూడా అందరూ వచ్చి ఆడ కూర్చుంటున్నారు, గంటలు రివ్యూస్ అవుతున్నాయి, విజిట్లు చేస్తున్నారు, ఆల్ మినిస్టర్స్ విజిట్లు చేస్తున్నారు. ఇప్పుడు కాబట్టి పరిపాలన పరంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ మినిస్టర్స్ సక్సెస్ఫుల్గా, ఎందుకంటే మనకు వచ్చింది 6 నెలలే కదా, 6 నెలల్లో 2 నెలల్లో మనము ఏది ఉచిత ఆర్టీసీ మహిళా స్కీమ్ స్టార్ట్ చేసాడు కదా సీఎం రేవంత్, అప్పుడే స్టార్ట్ చేసాడు ఆయన. ఇంకా ఇప్పుడైతే నిరంతరము ఆడనేమో డబ్బులు లేవు, ఇప్పుడేమో డబ్బులు జమ చేయాలి, ఇప్పుడు రుణమాఫీ చేయాలి ఫస్ట్, ఇక స్టెప్ బై స్టెప్ ప్రామిసెస్ ఉన్నాయి. కాబట్టి ఇటు డబ్బు సమకూర్చాలి, అట్లా పరిపాలన గాడి అంటే లైన్ తప్పింది కదా, అసలు పట్టాల మీద గవర్నమెంట్ లేదు. ఇప్పుడు గాడిలో పడింది అనుకుంటున్నారా? అవును, మరి పడ్డది ఆల్రెడీ పడ్డది. కాబట్టి ఇప్పుడు అధికారుల ఫంక్షన్ కరెక్ట్గా నడుస్తుంది. ఒక లెటర్ ఇస్తే లెటర్కి రెస్పాన్స్ ఇప్పుడు గత సమైక్య రాష్ట్రంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా నడిచిందో, లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ కాలం అంతా ఎట్లా నడిచిందో ఈ పోయిన 9-10 ఏళ్ళు అట్లా నడవలే. అంటే మనం పిటిషన్ ఇస్తే ఎటు పోతుందో తెలియదు, అసలు ఎవరిని కలవాలి ఏం చేయాలో తెలియదు. ఈ గందరగోళమైన పరిపాలన మనం చూసినాం మనం. అయితే జగ్గారెడ్డి గారు ఇప్పుడు ఆ G9 ఏదైతే మీరు అంతా ఒక గ్రూప్గా తయారైనరో అందులో నుంచి బయటకు వెళ్ళిన మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ ఎల్పీ లీడర్ కూడా ఆయన, మీ G9లో ఉన్న నాయకులపైనే, బట్టి పైన, ఉత్తమ్ పైన, రేవంత్ రెడ్డిపై కూడా ఒకటి ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బీ ట్యాక్స్ అంటూ మొత్తం వసూళ్ళకి ఎగబడ్డారు వీళ్ళు అని మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాలిటిక్స్లో కళ్యాణ్, ఒక నాయకుడు ఎదగాలంటే ఇంకో నాయకుడు అనాలి, ఇది ఒక ప్రక్రియ. వాస్తవం లేదంటే వాస్తవాలు లేకుండా మాట్లాడవచ్చు, వాస్తవాలు ఉండే ఎక్కువ. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే వాస్తవాలుండి మాట్లాడితే దాని గుర్తింపు వేరే ఉంటుంది, ఆ నాయకుడి యొక్క పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఆ ప్రాబ్లంకి సంబంధించిన జనాలు అక్కడ ఉంటారు. అంటే మా గురించి ఈ నాయకుడు మాట్లాడిండు అని అతని పేరు రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఏదో మాట్లాడాలి, నేను అపోజిషన్ లీడర్ని మాట్లాడాలి, కానీ అది రికార్డ్ కాదు. కానీ తను ఏదో మరి అతను పాపం అతను కూడా అపోజిషన్ లీడర్గా ఎట్లా డెవలప్ అవుతాడు, ఎట్లా గుర్తింపు వస్తుంది అంతే. కాబట్టి రాయి వాడేస్తే అయిపోతుంది అంతే. రైట్. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ వలసలు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే 6 ఈరోజు కాళే యాదయ్య కూడా వచ్చి చేరారు, ఆయనతో 6 పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్, డాక్టర్ సంజయ్ ఇట్లా వచ్చి చేరుతున్నారు, రోజొక్కలు చేరుతున్నారు. అదొక ప్రాసెస్ లాగా కనిపిస్తుంది, మొత్తానికి విలీనం చేసే పనిలో ఉన్నట్టుంది. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 12 మంది, మీరు వెళ్ళలేదు అనుకోండి, మీ సహచరులు 12 మందిని తీసుకొని విలీనం చేసుకుంది బీఆర్ఎస్. అంటే అదే పని మీరు చేయాలనుకుంటున్నారా ఇప్పుడు, అదే ప్రాసెస్? అంటే ఇక ఈ మార్పులు చేర్పులు మామూలు అయిపోయింది, ఇది ప్రాధాన్యత పోయింది. దీనికి రావచ్చు, పోవచ్చు, పెద్ద పట్టించుకోవద్దు అంటారు. అది పెద్ద ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు, అది పెద్ద ఇష్యూ కాదు.
అంటే ఆ ఇష్యూ మొదలైందే జగ్గారెడ్డితో తెలంగాణలో అంటే ఏమంటారు మీరు? అంటే ఆ రోజులు వేరు అంట నేను. రాజశేఖర్ రెడ్డి 10 రోజులు వేరు, కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపియడానికి ఆ రోజులు వేరు, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అంటే అప్పుడు మీరు ఎందుకు పోయారు? అందుకే మా చూడండి 2004లో జగ్గారెడ్డి పోయినప్పుడు జగ్గారెడ్డి మీద ఎలాంటి నిందలు లేవు. ఎందుకు మీరు 10 కోట్లకు అమ్ముడుపోయారని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంటది కదా మీ మీద ఇప్పటికీ. 10 మంది 10 కోట్లకు అమ్ముడుపోయారని 10 మంది. అది ఎప్పుడంటే అట్లా అది దీంట్లో వచ్చింది కాదు, అది ఎమ్మెల్సీ జ్ఞానేశ్వర్ గురించి, మార్పు గురించి చెప్తున్నా. అదే జ్ఞానేశ్వర్ని గెలిపించడానికి అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ అది వేరే టాపిక్. 2004లో జగ్గారెడ్డి పోయినప్పుడు ఏదో తీసుకొని పోయిండని ఇవ్వడం కానీ ఇంటివా అప్పుడు అనలే గంతే. కానీ ఇప్పుడు ఎవడు అటు వచ్చినా గయ్యే వస్తాయి అంతే. కానీ నేను మాకు ఈ నిందలు లేవు, మేము హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజులలో ఇది లేదు కూడా, అంతా లేదు, ఇట్లా లేదు. అప్పుడు ఏంటంటే మంచి ఎంగ్లా గెలిచినాము, డెవలప్మెంట్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే, మీ మీద గెలిచిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కూడా ఏదో క్యూలో ఉన్నారంటున్నారు. మరి వస్తే మీకేమన్నా అభ్యంతరమా? మీరు వచ్చిన చేర్చుకోవడానికి సుముఖంగానే ఉన్నారు? ఎలాంటి కామెంట్స్ చేయలేను, ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చూసాం కదా మనం, చాలా సంజయ్ని తీసుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, ఢిల్లీ దాకా వెళ్ళారు. జగ్గారెడ్డి లైన్ క్లియర్ చేస్తారా మరి చింత ప్రభాకర్కి? నేను వస్తా అంటే మౌనంగానే నేనేం మాట్లాడు, దీని మీద కామెంట్ చేయలేదు. పార్టీ నిర్ణయం పార్టీ ఏం డిసిషన్ తీసుకున్నా చలో. అంటే జగ్గారెడ్డి జీవన్ రెడ్డి ఇలాంటి పెద్ద సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో మోసిన వాళ్ళు. మీరు అంటే మిమ్ముళ్ళు కాదని వాళ్ళని చేర్చుకొని అక్కడ పెద్దపీట వేయడం, గతంలో కేసీఆర్ చేసింది కూడా అదే కదా, దానివల్లే ఈ పరిస్థితి వచ్చిందంటారు కేసీఆర్కి. వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని సంఘటనలను చూసి మీరు అడుగుతున్నారు, కానీ మీరు చూసినవన్నీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నేను మీతో. చేరికలు అనేది పార్టీ లైన్ కరెక్టేనా నేను అడుగుతుంది. అది లోపల మాట్లాడుకునే అంశం కాబట్టి బయట మాట్లాడలేను కదా. రైట్ జగ్గారెడ్డి గారు, జగ్గారెడ్డి అనగానే ఒకరు భూ కబ్జాదారు అని ఒకరు అంటారు, భూ కబ్జాలు చేస్తుంటారని. ఇంకొకరు రాబిన్ హుడ్ లెక్క జేబులు ఎన్ని డబ్బులు ఉంటే అన్ని పనిచేస్తుంటారు, ఏడేవాళ్ళు కనిపిస్తాయని వాళ్ళు అంటుంటారు. జగ్గారెడ్డి అంటే పూజలు, పెద్ద పెద్ద దసరా సందర్భంగా ఉత్సవాలు అలాంటివి చాలా పెద్దగా చేస్తుంటారు అంటారు. మిమ్మల్ని చూస్తే జేబులో డబ్బులు లేని వ్యక్తిగానే కనిపిస్తుంటారు. ఎలా వస్తాయి ఆ డబ్బులు, ఎలా వస్తాయి, ఎలా పోతాయి? అసలు జగ్గారెడ్డి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఇది అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ ల్యాండ్ ఇష్యూలలో అప్పుడు కూడా ఇది ఉంటుండే. నేను 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు, ఏంది ఇది ఏదైనా చేస్తున్నాడేమో అని చాలా ట్రై చేసారు వాళ్ళు. ఆ రోజులలో కూడా విజిలెన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ కొంత ఉంటారు కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు బాగా ట్రై చేసారు. వాళ్ళు కూడా ఏదన్నా అలిగేషన్స్ ఉన్నాయా ఆయన మీద, దొరుకుతాయా, ఏమైనా నిజంగా చేసిండా అని చూసారు. నేను అనుకుంటే ఒక 2 years బాగా ట్రై చేసారు వాళ్ళు. చేసారు కానీ వాళ్ళకి ఏమి ఎక్కడ దొరకలే, అసలు ఏం లేనే లేవు. అసలు దొరకకుండా చేస్తున్నారా? లేనే లేవు కదా, దొరకకుండా ఎట్లా చేస్తావు? ఇప్పుడు పేపర్ మీద సంతకం చేస్తే రికార్డే కదా, నీకు వితౌట్ పేపర్ లేకుండా ఏదైనా జరుగుతుందా? అంటే జగ్గారెడ్డి గారు 1-2 సందర్భాల్లో నాకు చూసిన వాళ్ళు చెప్పిన మాట, మీరు అక్కడికి వెళ్ళి కొంతమంది కూలీలకు డబ్బులు ఇస్తుంటారు, జేబులు ఎన్ని ఉంటాయి అలాంటివి కొన్ని. అంటే ఎలా మీకు ఆ డబ్బులు ఎలా వస్తాయి అనేది కూడా చర్చే కదా. ఒకటి అనుకోండి, మచ్చ అనేది ఎంత మనం నీట్గా ఉన్నా ఒక వ్యక్తి మచ్చ వేస్తాడు. మచ్చని మనము ఆ మచ్చ అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు నెగిటివ్ సంబంధించిన ప్రచారం ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ అడుగుతారు. ఇది 10 ఏళ్ల కింద ముచ్చట, ఇది ఈరోజు కళ్యాణ్ అడుగుతున్నాడు అంతే కదా. ఇది ఎప్పుడుదో పాతది, ఇది అదేదో చంద్రుని మీద మచ్చ మన కనబడుతుంది అన్నట్టు నాది కూడా గట్ల అయిపోయింది అది. ఎందుకంటే అది అది అట్లా పడ్డదిగా, అది నేను ఎంత కాదనుకున్నా అది అడుగుతూనే ఉంటారు అది. కాబట్టి అది కానీ అట్లుంటే ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ అని నిలిచేది కూడా కాదు. వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు చెప్పు? వాళ్ళ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఊరుకుంటాడు హరీష్ రావు గారు. అదొకటే నీకు విట్నెస్. ఇక అంతే. జగ్గారెడ్డి నిజంగా ఏదైనా ల్యాండ్ల విషయంలో చేసి ఉంటే హరీష్ రావు అనేవాడు ఊరుకునేటోడు కాదు, కేసులు చేసి లోపల పడేస్తుండే. అది మీకు తెలిసిందే కదా. అంటే జగ్గారెడ్డి ఒకవేళ అలాంటి చేయలేదు అని అనుకుందాం, ఒకవేళ చేసినా సమస్య ఓకే, ఎక్కడ డబ్బును అసలు ఉంచుకోరు, జగ్గారెడ్డి ఉంచుకోడు. కనీసం కూతురు ఉంది, వైఫ్ ఉంది, ఒక ఇల్లు కూడా కరెక్ట్గా వాళ్ళకు కట్టించలేకపోయారు. అన్నీ పంచి పెడుతుంటారు జనాలకి, ఏమన్నా డబ్బులు వచ్చినా ఉన్నా
అంటే ఎందుకు మీకు ఆ నేచర్ ఏంటి అని? అంటే నాకు అది బై బర్త్లో వచ్చింది, నాకు అది పుట్టుకలు వచ్చింది. అది అంతే, అడిగిన వాళ్ళకు ఇవ్వడం అనేది నాకు వచ్చింది అట్లా. అది 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 నా బలమా నా బలహీనతనా అదేందో నేను చెప్పలేను, కానీ ఇక అడిగిన వాళ్ళని కాదనలేక ఇస్తుంటా. అది 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 అట్లా అయిపోయి నా పరిస్థితి. ఇక దానికి ఇక ఎందుకంటే దానికి ఈ మధ్య అంటే రేవంత్ రెడ్డి కూడా మీకు వినే ఉంటారు, మా జగన్ దగ్గర డబ్బులు లేవని ఎక్కడో ఏదో సందర్భంగా ఆయన కూడా అన్నారు. అవును, డబ్బులు లేక ఓడిపోయారు ఎన్నికల్లో అనే సింపతి కూడా మీ మీద కొంత ఉంది. నిజమేనా అది? మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడానికి అంటే మొన్న ఎన్నికల్లో డబ్బు బాగా పెట్టిర్రు వాళ్ళు, ఏం అనుమానం లేదు, వాళ్ళు పెట్టిర్రు. కానీ ఆ టైంలో నా మూడు చక్కగా లేదు కదా. ఇట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు గెలవాలి అని ఇప్పుడు కర్ణుడికి అంత తీరే సచ్చే టైంకి 100 కారణాలు అన్నట్టు, కర్ణుడి చావుకు 100 కారణాలు అంటాం, 100 కారణాలు అన్నట్టు నా ఓటమికి నేను ఒక కారణం అనుకో, నా ఆలోచన విధానాలు కూడా కారణం అనుకో, లేదంటే ఆ టైంలో నాకు ఇష్టం ఉండి లేనట్టు ఎలక్షన్ చేయడం ఇవన్నీ రకరకాలుగా ఉండే కదా. కాబట్టి ఇట్లా అనేక కారణాలు ఉండేదానికి. దానికి యాడ్ ఏమైందంటే వాళ్ళ డబ్బు యాడ్ అయింది, ఇక రాజకీయాల్లో మామూలే కదా. ఇక అదేదో డబ్బు పెట్టిరు కదా, వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక అది దానికి నడుస్తుంటే ముందటి ఎన్నికల్లో గెలిచి ఉంటే జగ్గారెడ్డి మంత్రి అయ్యే వాళ్ళు, ఇమేజ్ వచ్చేది. అట్లా ఎప్పుడన్నా అనిపిస్తుందా గెలవాల్సింది ఉండే? నాకు ఆ ఫీలింగ్ ఉండదు, అట్లా ఉండదు కళ్యాణ్ నాకు. లేకపోతే అప్పుడే తెలుసు కదా నాకు, ఆల్రెడీ క్యాబినెట్ నేను ఎమ్మెల్యే గెలిస్తే క్యాబినెట్ అయితేనే నాకు ముందే తెలుసు. నిజంగా అంత వ్యాపం నాకు నిజంగా పిచ్చి ఉంటే నేను ఎంతసేపు గెలవాలనుకుంటే, ఇప్పుడు పోలీసులు ఒక డిఎస్పి 2-3 సిఐలు హరీష్ రావు డబ్బు పంపకం చేసారు. ఎంతసేపు నేను ఒకవేళ ఆ సీరియస్నెస్ నాకు నేను చేయాలనుకున్న ఎంతసేపు సడన్గా ఆ రోజు ఒక్కరోజు ముందు పోయి ఇప్పుడు వాళ్ళు పంచుతున్నారు. నాకు నిజంగా సీరియస్గా నేను తీసుకుని ఉంటే, నీకు గెలవాలి అని జగ్గారెడ్డి ఆ రోజు అనుకోని సీరియస్ తీసుకుంటే 29వ తారీఖు లేదా 30వ తారీఖు పోలింగ్ అవుతున్న టైంలో ఆ డిఎస్పీలో ఎవరో గల్లబట్టి బయటకు కూస్తే అయ్యప్ప ఎంతసేపు నేను చేయాలంటే, ఆ డిఎస్పీ సీఎన్ ఇద్దరు గల్లలో వంచి బయట 2 దెబ్బలు కొట్టినా అంటే అయితే కేసులు అయితే ఏమో అర్థం కాదు. మీకు కొత్త కాదు కదా అది, నాకు కొత్త కాదు అది. డిఎస్పీని ఒక డిఎస్పీని కొట్టడానికి కూడా నేను వెనుక పోను, సీఐని కొట్టడానికి కూడా వెనుక పోను. నేను ఎంతసేపు గెలవాలని కూడా ఇద్దరు గల్లలు బట్టి డిఎస్పీ సీఎన్ గల్ల బట్టి బయటికి రోడ్డు మీద కూస్తే మా వాళ్ళంతా బూతులలో వాడుతూ ఇట్లా కాదు కదా. జగన్రెడ్డి గారు నా లైన్ వేరు మీది. మీరు బీజేపీలో కూడా గతంలో పనిచేశారు, మున్సిపల్ చైర్మన్గా చేశారు, ఆ తర్వాత ఆలయ నరేంద్రతో చాలా ఉన్నారు. మధ్యలో కూడా ఒకసారి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలో దిగారు. బీజేపీతో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ చాలా స్ట్రాంగ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 కాంగ్రెస్కి వస్తే 8 బీజేపీకి వచ్చాయి. అంటే అంత స్ట్రాంగ్ అయింది. భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎత్తట, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, రాజకీయాలు ఎలా చూస్తారు ఇప్పుడున్న వాతావరణం? ఒకటి, తెలంగాణ పాలిటిక్స్లో, తెలంగాణ గడ్డ మీద పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టేంత శక్తి టెంపరీగా ఉంటుంది, కానీ పర్మనెంట్గా ఏ పార్టీకి ఉండదు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎప్పుడు లీడర్షిప్ బలంగానే ఉంటుంది. ఇక్కడ మెజార్టీ పబ్లిక్ తెలంగాణలో కాంగ్రెస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. సరే 10 ఏళ్ళు మేము ఉంటాము, ఒక్కోసారి జనాలు 10 ఏళ్ళు ఇచ్చినాం కదా ఇంకోరికి ఇస్తారు. కానీ అల్టిమేట్ నా ఆలోచన మట్టుకైతే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ థర్డ్లోనే ఉంటుంది. అంతే, సమస్య లేదు. అది నా అనుభవంలో చెప్తున్నాను నేను. ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుంది భవిష్యత్తులో కూడా. భవిష్యత్తులో కాంగ్రెస్తో అయినా బీజేపీతో అయినా బీఆర్ఎస్ కలిసిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పలేను అదిగా, ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఎట్లా నిర్ణయాలు జరుగుతాయని మనం ఊహించలేము దాన్ని. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కే ఉంటుంది, బీజేపీ థర్డ్లోనే ఉంటుంది. మెదక్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉంది యాక్చువల్గా. అక్కడ కూడా బీజేపీ గెలిచింది కదా మొన్న ఎంపీ. ఇక ప్రధానమంత్రి మోడీ కొత్త అంటే ఇక్కడ ఈసారి ఎప్పుడు అవకాశం లేలేరు కదా, అట్లా మొదటిసారి వచ్చిన అవకాశము
కాబట్టి అట్లా వాళ్ళకు దొరికింది అనమాట అవకాశం. కానీ ఇంకా వేరేది ఏమి ఉండదు. అంటే మీ పార్టీ వాళ్ళు ఈ చేరికల గురించి అడిగినప్పుడల్లా ఒక మాట చెప్తున్నారు, మా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటున్నారు, అందుకే చేరికలు పెట్టుకుందామని అంటున్నారు. దాన్ని మీరు సమర్థిస్తారా? అంటే కూల్చే సత్తా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ప్రభుత్వాన్ని ఇప్పుడు మా ప్రభుత్వానికి ఏం డోకలేదు, సఫిషియెంట్గా 64, 65 మాకు ఉంది. అవును, ఎంఐఎం కూడా మీ వైపే ఉన్నట్టుంది కదా ఆల్మోస్ట్. నాకు తెలియదు, అది చూస్తుంటే అలా అనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉంటారని ఎంఐఎం అధినేత ఓవైసీ అన్నారు స్వయంగా. కాబట్టి అది పరిపాలనకు సంబంధించిన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటాయి. దాంట్లో నేనేం మాట్లాడలేను. కానీ ఎమ్మెల్యేలు జాయినింగ్స్ ఇదంతా ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఒక పార్ట్. అది దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకి రైట్స్ ఉంటాయి, ఎందుకంటే ఆయన సీటు మీద కూర్చున్నాడు. ఎలాంటి అంటే వాళ్ళ ఇప్పుడు ఆయనకున్న ఆలోచనలు మనకు తెలవాలని లేదు కదా. కాబట్టి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వారు అన్ని ఆలోచన చేసుకునే నిర్ణయాలు వాళ్ళ తీసుకునే స్వేచ్ఛ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటుంది. దాంట్లో ఎవరి అభిప్రాయాలు అభిప్రాయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఆయన ఎవరిని అడగాలో వాళ్ళు అడుగుతాడు. ఇప్పుడు అందరిని అడగలేడు కదా, అధిష్టానాన్ని అడుగుతాడు. అక్కడ అది చెప్పాల్సిన విషయం కూడా కాదు బయట. ఇప్పుడు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడతాడు. అట్లా అక్కడ ఏం మాట్లాడినో మీడియా కూడా చెప్పలేము, అక్కడ వాళ్ళు ఏం చెప్పినా మీడియాకు చెప్పలేము, ఇది సీక్రెట్గా ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా వారు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా వారి నిర్ణయానుసారమే ముందు ఎంబడవలసి వస్తుంది. రైట్. జగ్గారెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మీరు. ఈ 5 ఏళ్ల కాలం జగ్గారెడ్డి పయనం ఎలా ఉంటుంది? ఇలానే లో ప్రొఫైల్లో ఉంటారా, లేకుంటే ఏదన్నా పదవి వచ్చే అవకాశం ఉందా? పదవి ఇస్తే ఇంకా పార్టీకి పనిచేయాలనుకుంటున్నారా? ఎలాంటి ఆలోచనతో ఉన్నారు మీరు? ఈ మధ్యన బాగా గమనించినట్టున్నాను, లో ప్రొఫైల్ అని. అవును, కనిపించట్లేదు ఎక్కడ. అసలు జగ్గారెడ్డి అంటేనే ఒక హడావుడు ఉండేది. ఎక్కడ గాంధీ భవన్లో అసెంబ్లీకి కూడా మీరు వెళ్ళొచ్చు, అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా ఉంటుంది, అక్కడ సిఎల్పి దగ్గర ఎక్కడ కనిపించట్లేదు కదా. అంటే ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి పోతే దాని గౌరవం ఉంటుంది. కరెక్ట్. నేను జగ్గారెడ్డిని, అవును, నేనేదో లైన్లో నిలబడి క్యూలో నిలబడి లీడర్ కాదు, కరెక్ట్, ఏదో కోటాలో అయిన లీడర్ కాదు, నేను ఫైట్ చేసి లీడర్ని. కరెక్ట్. ప్రజా ఇష్యూల మీద ఫైట్ చేసిన, బాధలు పడ్డా, కష్టాలు పడ్డా, అధికారులతో పంచాయతీలు, కోర్టులు, అరెస్టులు, పోలీసులతో గొడవలు, ఎప్పుడు ఇవన్నీ ఫైట్ చేసి లీడర్ అయినా. ఏదో నేనేం రిజర్వేషన్ల కోటాలు వచ్చిన లీడర్ కాకపోయా, నేను అట్లని జగ్గారెడ్డిగా డబ్బులతో రాజకీయం చేసిన నాయకుడు, డబ్బులతో రాజకీయం చేసింది కాదు, డబ్బులతో చేసింది కాదు, పబ్లిక్ అట్లా నడిచింది. అట్లా జగ్గారెడ్డి జనాల కనెక్ట్ అయ్యారు, జనాలు జగ్గారెడ్డి కనెక్ట్ అయ్యారు. విన్నారా? ఒక్కోసారి ఓటమికి కొందరు కట్ అవుతారు. నేను ఓడిపోవాల్సి వచ్చింది అనుకో, నేను ఒకసారి ఓడిపోవాల్సి వచ్చింది, ఓ 10,000, 5,000, 6,000, 3,000 కట్ అవుతారు. ఒకసారి అన్ని నచ్చకపోవచ్చు, ప్రతిసారి నచ్చాలని లేదు కదా, కొన్నిసార్లు నచ్చాను ఓడగొడతారు. అది నాకు మంచిది. 5 ఏళ్ళు జగ్గారెడ్డి ఏంటి నువ్వే అంటున్నావు కదా, అంతే ఇలానే ఉంటారా? లో ప్రొఫైల్ నువ్వే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదా? ఏం పదవు లేకుంటే ప్రాధాన్యత? నేను నిన్ననే ఒక మాట చెప్పిన, 10 years టార్గెట్. రైట్. 10 ఏళ్ళ నేను ఎవ్వరికి కాంపిటీషన్ కాదు. ఇక నేను ఎందుకంటే ఇక నువ్వు నన్ను ఇరికిచ్చేసినావు, తీసుకొచ్చి బోర్డు పెట్టినావు, నేనేమో సడన్గా ఇరికపోయినా వచ్చి. అయినా ఓకే, నువ్వు కూడా అంటే కళ్యాణ్, నువ్వు కూడా ఒక 10 years అని దృష్టిలో పెట్టుకొని డిబేట్ పెట్టావు 10 ఏళ్ళని. కానీ నా 10 ఏళ్ళ టార్గెట్ని రీచ్ కావడానికి లో ప్రొఫైల్గానే నా రాజకీయం ఉంటుంది. రైట్. ఇందులో ఏం అనుమానం లేదు. ఈ 5 ఏళ్ళతో పాటు వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడానికే జగ్గారెడ్డిగా నా వంతు నేనేం చేయాలో అది చేస్తా. పోస్ట్ ఉన్నా లేకున్నా, పోస్ట్ ఉంటే ఏదో పోస్ట్ ఉంటే ఎక్కువ చేస్తా. పోస్ట్ ఏమి లేదు, ఎలాంటి ప్రోటోకాల్ లేదు, అయినా ఎవరిని అసలు ఏం మాట్లాడా అయితే జగ్గారెడ్డిగా. నువ్వు జగ్గారెడ్డి ఎప్పుడు కూడా జగ్గారెడ్డిగానే కదా, అంతే కదా. అవును,
జగ్గారెడ్డి గానే ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా మీ వైఖరి మీ విధానం ఇట్లానే ఉంటుంది, ఇదే ఉంటుంది. పెద్ద తేడా జగ్గారెడ్డి కదా. అవును, కరెక్ట్. నా తత్వం వేస్తుంటుందంటే ఇంతకుముందు మాట చెప్పిన, అధికారంలో ఉంటే శాసిస్తా, అధికారులు డైరెక్ట్గా మా పబ్లిక్కే పని చేసి పెట్టండి, పబ్లిక్ డైరెక్ట్గా చేయండి, మా లీడర్లు పబ్లిక్ దిగ్గం చేస్తే పనులు చేసి పెట్టండి. అంటే మీరు అధికారంలో లేకపోతే చెప్తున్నా కంప్లీట్ చేయండి. నేను అదే అడుగుతున్నా, అధికారంలో ఉంటే మీరు శాసిస్తారు, అధికారంలో లేకపోతే మీ భార్య శాసించాలా? లేదు. మొన్న మీరు ఒక కామెంట్ చేశారు, నేను చూసాను. అది దానికి చెప్తా. అధికారంలో అంటే నేను అప్పుడు సంగతి చెప్తున్నా, ఇప్పుడు కాదు. ఇప్పుడేమో గవర్నమెంట్ ఉంది మాకు, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఈ రోల్ వేరు. కానీ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, 4 ఏళ్ళు ఓడిపోయినా, 4 ఏళ్ళు ఉన్నా, కానీ నేను ఓడిపోయినప్పుడు సంగతి చెప్తున్నా. ఎమ్మెల్యేగా లేను, గవర్నమెంట్ ఉంది, హరీష్ రావు మినిస్టర్. అవును. అప్పుడు ఎస్పీ వీళ్ళందరూ, నేను ఏదైనా నేను బయటికి వెళ్తే మా కార్యకర్తలు 3-4 వేల మంది వస్తారు బయటికి, ఏ పిలిపించినట్టు వచ్చేస్తారు. అయితే ఆ సందర్భాల్లో కూడా అప్పుడు తిరుపతి మీద వీళ్ళు బాగా పెట్టేటోళ్ళు, ఆయనని మీరు ఫ్రీ అంటే కట్బందీ చేయండి, ఆయన టైట్ చేయండి, కేసులు పెట్టండి, ఆయన ఫోకస్, ఆయన బాగా గవర్నమెంట్ మీద అటాక్ చేస్తున్నాడు ఇదని అనేటోళ్ళు. నేను ఒక సందర్భంలో నేను విన్నది అంటే, అది పోలీస్ అధికారులు కూడా ఆ రోజులలో పోలీస్ అధికారులు కూడా ఎమ్మెల్యే మినిస్టర్ చెప్పినా కూడా జగ్గారెడ్డి మీద వాళ్ళు ఆ ధైర్యం చేకూర్రి వాళ్ళు, డిఎస్పీ కానీ ఎస్పీ కానీ. ఎందుకంటే జగ్గారెడ్డి ఫాలోయింగ్ సంగారెడ్డి అట్లుంటుంది. మళ్ళీ గెలుపు ఓటములు వేరు, దానికి సంబంధం లేదు. ఇండివిజువాలిటీ నాది అట్లే ఉంటుంది. జగ్గారెడ్డి ఇండివిజువాలిటీ, జగ్గారెడ్డిని అభిమానించేటోళ్ళు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ, విన్నారా? మేజర్గా ప్రజలు దాదాపు ఒక 50-60 వేల మంది సంగారెడ్డి ప్రధానంగా ఏంటంటే 3 క్యాస్ట్లల్లో, ఇటు హిందువులు కానీ, అటు క్రిస్టియన్స్ కానీ, ఇటు ముస్లిమ్స్ కానీ. ఒకటి కష్టం ఉన్నవానికి హెల్ప్ చేస్తా, నా చేతనైంది చేస్తా, అది ఒక నాతోటి కనెక్ట్ అయి ఉంటాడు. పేదోడు నాకు కనెక్ట్ అయి ఉంటాడు. మీకు సింపుల్ చెప్తున్నా కళ్యాణ్, కష్టం ఉన్న పేదోడికి జగ్గారెడ్డి కనెక్ట్ అవుతాడు, పేదోడు నాకు కనెక్ట్ అవుతాడు, నేను ఆ పేదోడికి కనెక్ట్ అవుతా. అది నా ఓట్ల రాజకీయాలు కాదు, ఇది నంబర్ 1. ఇప్పుడు నీకు సింపుల్గా చెప్తున్నా, ఒక వ్యక్తి వచ్చానా నాకు అర్జెంట్గా ₹1,00,000 2 లక్షలు హాస్పిటల్ కట్టాలంటే కట్టేస్తాం. ఓట్ల కోసం 2 లక్షలు కడతాడు, ఓట్ల టైంలోనే ఇస్తారు కదా. 2,000 ఇస్తే ఇష్టం కూడా వేస్తారు కదా, అందరు వేస్తారని కాదు. కరెక్ట్. అది కాదు, కష్టం ఉన్నవానికి కనెక్ట్ అవుతా. అధికారంలో ఉన్నప్పుడు మీరు శాసించారు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నా భార్యకు ప్రోటోకాల్ ఇవ్వాలంటూ ఏదో ఈ మధ్య ఒక ఆడియోనో వీడియోనో చూసా, అదేంటి? అదొక చిన్న, అది సీరియస్, అది అంటే ఆ సందర్భంలో కొంత అధికారులకు ఏమంటారు, అది ఒక వార్నింగ్ టైప్ అనమాట, విన్నారా? కానీ నేను దాని తర్వాత మళ్ళీ చెప్పిన, ఏమన్నా అంటే లేలే మీరు మా వాళ్ళు కూడా చెప్పిన, ఎమ్మెల్యే ప్రజలకి అవకాశం ఇచ్చారు, ఆయన పని ఆయన చేసుకొని ఇవ్వండి, ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దు. నేను అప్పుడు అన్నదానికి అర్థం వేరు, దాన్ని మా వాళ్ళు ఇంకొద్ది తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఆయనకి అవకాశం ఇచ్చారు, ఆయనకు ఫ్రీడమ్ వదిలేసేయండి, మన గవర్నమెంట్ మనం నిధులు తెస్తాం, అంతే. కొబ్బరికాయలు కొట్టుకొని అంతే కదా. సంగారెడ్డి జనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నిధులు తెస్తున్నాడు, ఆ స్పష్టత సంగారెడ్డి ప్రజలకు ఉంటుంది. ఏమి ఇప్పుడు నేను గుమ్మడికాయలు కొట్టకపోతే పోయేది ఏముందా? ఇప్పుడు అంతే కదా. నాకు కావాల్సింది పని, జనాలకు కావాల్సింది పని. ఈ 3-4 నెలలు అయిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తా, కాన్స్టిట్యూన్స్ సంబంధించిన నిధులు తీసుకొచ్చి ఆ కాన్స్టిట్యూన్స్ గతంలో ఏ రకంగా అయితే డెవలప్ చేసినో దానికి రెట్టింపు డెవలప్మెంట్ చేస్తే ఆ జనాలకు ఆ నమ్మకం ఉంది. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. రైట్, థ్యాంక్ యూ జగ్గారెడ్డి గారు. మొత్తానికి మీ కోరిక 10 ఏళ్ల కోరిక అనేది తీరాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆ దిశగా మీ ప్రయాణం ఎట్లా ముందుకు సాగిస్తారు? ఇది జగ్గారెడ్డితో వీకెండ్ విత్ జగ్గారెడ్డి.